Hey guys, what's up? And then welcome back to my channel. నేను మీ తెలుగు ఫ్రెండ్. సో గైస్ ఈ రోజుది ఈ వీడియోలో గైస్ మనం ఏంటంటే మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. బట్ కొంచెం స్పెషల్ అన్నమాట. ఈ రోజు మనం అయితే కాబుల్ మనం ఆడబోతున్నాము. రీజన్ ఏంటంటే కొన్ని వందలు వేలు లక్షల మంది క్రియేటర్స్ దీనిపైన వీడియోస్ చేస్తున్నారు. మనం ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే సీరియస్ గా చెప్తున్నా, నాకు చిన్నప్పుడు పీకాచు తప్ప ఏం తెలియదు అబ్బా. నాకైతే కాబుల్ పైన జీరో నాలెడ్జ్. ఎందుకంటే నేను చిన్నప్పుడు ప్రోగ్రామ్ అయితే చూడలేదు. బికాజ్ నేను వచ్చేసి ఒక డోరేమాన్ షిన్చాన్ లవర్ అనమాట. సో మనకి డోరేమాన్ షిన్చాన్ తప్ప ఈ పీకాచులు పోకెమాన్లు ఏం తెలియదు అనమాట. కానీ నాకు ఒకటే తెలుసు, దాని పేరు వచ్చేసి పీకాచు. అది వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది, దాని వెనకాల ఒక తోక ఉంటుంది, దాని వెనకాల ఒక తోక ఉంటుంది. అండ్ వాటితో పాటు ఎవడో ఒక మనిషి తిరుగుతారనమాట. సో నాలంటుడు. సో అది ఒకటే తెలుసు, ఇంకేం తెలియదు. అండ్ ఈ రోజు నేను కాబుల్ మన్ చేయబోతున్నాను. కాబుల్ మన్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? ఎందుకు మాస్టర్? మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని కాదు, నిజం చెప్పాలంటే కొన్ని వ్యూస్ తెచ్చుకుందామని. సో ఈ రోజు మనం ఏంటంటే మొత్తం కాబుల్ మాన్ ఆడబోతున్నాము. సో ఇక్కడ మొత్తం మ్యాజిక్ మాయా. బట్ ఇప్పుడు మీరు అడగొచ్చు, నీకేం తెలీదు బ్రో, నువ్వేం చెప్తావని చెప్పి. సో నాకేం తెలీదు, బట్ నాకు చెప్పడానికి ఒకడు ఉన్నాడు. వాడి పేరేంటంటే రోహన్. నా పక్కన కూర్చో. రారా ఓకే వచ్చేసి అంట బుల్లెట్. ఏం కావాలి చూడు. రక్త చరిత్ర బీజం. రక్త చరిత్ర బ్రో. హంగర్ లేదు, ఫుడ్ కావాలి. డీసీ చేయి. క్రాఫ్టింగ్ ఫస్ట్ వుడ్ అవి ఇవి వేసుకున్నాం. అండ్ బేసిక్ టూల్స్ అయితే వేసుకుంటాం గైస్. అది బేసిక్ టూల్ చేసుకొని మొత్తం పోకిమాన్స్ పట్టుకోవడం. ఫస్ట్ పోకిమాన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. పోకిమాన్ సెలెక్ట్ చేసుకో నువ్వు ఫస్ట్. ఏం చేయాలి? ఆమె వాళ్ళకు ఫుడ్ కలెక్ట్ చేస్తా. నువ్వు పోకిమాన్ సెలెక్ట్ చేసుకోవాలా? పోకిమాన్ ఎమ్ కొట్టు. నొక్కినా అందులో ఏదైనా ఒక పోకిమాన్ సెలెక్ట్ చేసుకో. ఏది క్యూట్ ఉంది గైస్. ఈ అమ్మాయి ఇది బాగుంటదా? అమ్మరా అంట. ఇదేదో బాగుంది అబ్బా. ఐ చూస్ యూ. ఓకే బ్రో, ఇది మంచిదే. నేను తీసుకుంది, క్యూట్ గా ఉంది. ఎలా చూపియాలి? ఆరొత్తుతో బయటకి వచ్చింది. ఓ యానిమేషన్ బాగుంది. ఇప్పుడు చూడు, నేను ఒకటి తీసుకుంటా చూడు. దీని లోపలికి తీసుకెళ్ళిపోతా గైస్. ఎంత క్యూట్ గా ఉంది అబ్బా ఇది. గైస్ యానిమేషన్ చూడండి అబ్బా, క్రేజీ. ఆరు కొట్టంగానే ఓ మై గాడ్. గైస్ వీడికి పేరు పెడతాం అబ్బా, కమెంట్ లో చెప్పండి. నేను చూడండి, నేను ఏం తీసుకున్నాను. ఇది చూడు. నేను ఇది తీసుకుందాం అనుకున్నా. తీసుకున్నా కొద్దిపిల్ల. వావ్ క్యూట్ గా. ఇగో క్రాఫ్టింగ్ టేబుల్. ఒక పికెక్స్ చేసుకుంటా. పక్కకు స్టోన్ ఉందా, ఇదిగో తీసుకో. నీది నువ్వు చేసుకుని ఆమె నేను చేసుకుంటా. అగో ఇక్కడ పికెక్స్ వేసిన చూడు భయ్యా. ఇగో పద స్టోన్ చేసుకో. ఏడం స్టోన్ పక్కకే ఉంది, కోల్ కూడా ఉంది. నేను తీసుకుంటా. నువ్వు పోయి క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకురా. సో చలో గైస్, మనమైతే అన్ని టూల్స్ చేసుకున్నాము. ఇగో ఇట్రా ఇక్కడ. ఇగో ఏడను పోకిబాల్స్ మంచిగా. ఇగో నేను వెనక చూడు. ఆప్రికాన్స్ ఉన్నాయి. ఆప్రికాన్స్ కావాలి. ఇగో ఇలాంటి ట్రీస్ ఉంటాయి, ఎల్లో కలర్ ట్రీస్. ఇప్పుడు ఏం చేయాలి? ఇగో ఇలాంటి ఎల్లో కలర్ ట్రీస్ ఓపిస్తే వాటి మీద ఆప్రికాన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి అట్లా 7 కలర్స్ ఉంటాయి. 7 9 అనుకో. వుడ్ కాదు, వుడ్ తీయకు. తీసినారా? అరిగిపోయింది పో. ఆ వుడ్ ఎట్లా తీసినావు అట్లా పెట్టేసి. ఈ వీటి మీద కాయలు ఉన్నాయి చూడు. ఆ కాయలు లెఫ్ట్ క్లిక్ కొట్టు, వస్తాయి. ఎర్రగా ఉన్నాయి చూడు. కాయలు తీసుకో. ఫస్ట్ తీసుకో. కాపర్ కావాలి ఇంకా మనకు. పోకిబాల్ చేసుకుంటే సరిసగం కానీ అయిపోయినాయి. ఇంకా అలాంటి ట్రీస్ ఎత్తుకుదాం దా. నాకేదో వచ్చింది పైన కూడా, ఏదో ఆరెంజ్ కలర్ ఉంది. కాపర్ కావాలి. కాపర్ కావాలి. మైనింగ్ చేద్దాం, దొరుకుతాయి. ఓ గైస్ ఎమరల్స్. చలో నేను ఫుడ్ కొంచెం, నాకు విలేజ్ లో కొన్ని దొరుకుతున్నాయి అబ్బా, తీసుకున్నా. ఎమరల్స్ 2 దొరికాయి. నైస్. చలో అండి, మన పోకిమాన్లు పట్టాలి బాయ్. ఇది తర్వాత చూసుకున్నా, ఆఫ్లైన్ చూసుకోవచ్చు. గైస్ ఈరోజు టార్గెట్ వచ్చేసి మనం అయితే 6 పోకెమాన్స్ అయితే క్యాచ్ చేయాలన్నమాట. 6 పోకెమాన్స్ రెడీయా? క్రాఫ్ట్ 6 పోకెమాన్స్ క్రాఫ్ట్ చేస్తాడట గైస్. పట్టుకోవాలి భయ్యా, క్రాఫ్ట్ కాదు. ఇదేంటి చెట్టు తేడా ఉంది? 6 పోకెమాన్స్ అంటే పట్టుకుందాం. ఇదేదో పోకెమాన్ ఉంది, తీసుకున్నావా? ఇక్కడ పోకిబాల్స్ ఎట్లా తీసుకుంటావు నీ దగ్గర? అవునా, పోకెబాల్స్ ఎక్కడ దొరుకుతాయి? అవి తయారు చేసి క్రాఫ్ట్ చేసుకోవాలి భయ్యా. అందుకే కాపర్ కొన్ని ఆప్రికాన్స్ ఇంకా కావాలి. రెడ్ ఆప్రికాన్స్ ఎత్తుకు. రెడ్ ఆప్రికాన్స్ ఏడున్నావు చెప్పు. కేవ్ వచ్చినాక కాపర్ కోసం కాపర్ ఎత్తుకుని నేను ఆప్రికాన్స్ ఎత్తుకుతా. చలో గైస్, మనకైతే అప్పుడే కాపర్ దొరికింది, మైండ్ చేద్దాం. అంతలోపు అయితే నేను ఆప్రికాన్స్ రెడ్ ఆప్రికాన్స్ దొరికినాయి గైస్ మనకైతే. మొత్తానికి అయితే మనోడు కూడా ఇంకా చాలా కావాలి. 19 ఉంది కాపర్. చాలా 19 చాలా. ఇంకా దేవాలా? 19 చాలు, ఫుల్ చాలు. కొన్ని తెస్తాగు.
సరే గైస్ సో మనం ఇప్పుడు కాపర్ ని స్మెల్ చేయాలంటే స్మెల్ చేయాలి బ్రో కాపర్ ని స్మెల్ చేసేదాన్ని స్మెల్ చేసే మనం పొయ్యి బాల్స్ చేసేసి పట్టేసుకొని ఓకే నాకు అక్కడ కోల్ ఉందబ్బా గైస్ ఆ విలేజ్ దగ్గర నాకు కొంచెం కోల్ కనబడి తెచ్చుకుందాం పదండి అది మొత్తానికి అయితే చూడండి మనోడు ఈ మైనింగ్ చేసిన ఆప్రికాన్స్ పంపించిండు తెలియదు కాబట్టి వెళ్ళా నేను చలో గైస్ సో ఇక్కడ కాపర్ కూడా స్మెల్ట్ అయిపోయింది బ్రో ఇదో వచ్చే చేసేద్దాం ఇక మన దగ్గర వచ్చేసి గ్రీన్ ఉంది రెడ్ ఉంది బ్లాక్ ఉంది దీన్ని పట్టుకుందాం రెడ్ కలర్ దాన్ని దీన్ని పట్టుకో బటర్ఫ్లై కాదు దా ఫాస్ట్ గా తయారు చేయండి పోకేబాల్స్ చేద్దాం అనా రెడ్ మాత్రమే వేయగలం ప్రస్తుతానికి మనం ఇంతుందేంది ఇది బాహుబలి సినిమాలో ఉంది ఏది ఆ వెనకాల ఈ ఎత్తున మరి అందులో వాడింది బాహుబలిలో అవునా ఏంటి మమ్మీ పర్మిషన్ తీసుకున్నారా మరి ఇగో చెయ్యి పోగి బాల్ చేయాలన్నా నువ్వు చేస్తావా నేను చేస్తా నాకు ఏ కలర్ చేద్దాం రెడ్ అయ్యాయి ప్రస్తుతం రెడ్ వేయగలం రెడ్ కలర్ చేద్దాం కనబడింది 4 వచ్చినాయి రెండు కలర్ కలిపి ఒకటి నాకు ఒకటి అన్ని వేసుకుంటా నేను చేయగలం నేను చేస్తున్నా ఇంకా మనోడు కష్టపడతాడు ఆప్రికాన్స్ క్రాఫ్ట్ చేస్తుండదు తీసేసిండు గైస్ నేనేం చేసిన బ్రో పోకి బాల్స్ క్రాఫ్ట్ చేస్తుండదు నువ్వు ఎందుకు తీసేసినావు అది పట్టి గైస్ ఈ రోజు అయితే మొత్తానికి అయితే 6 పోకిమాన్స్ పట్టాలి అన్నట్టు మనోడు ఈ రోజు అది అన్నమాట పట్టేసి 6 పోకిమాన్స్ సాగు బ్రో నా దగ్గర సీడ్స్ ఉన్నాయి బోన్ మిల్ వేసి ఇక్కడ ఆల్రెడీ గ్రో అవుతున్నాయి ట్రీస్ ఇంకా బోన్ మిల్ వేస్తే పెరిగిపోతాయి ఇక ఆ ట్రీస్ కాదు అవి వేరే అవి జస్ట్ అవి వేరే కానీ బోన్ మిల్ వేసామని ఇందాక నాకు తెలియక ఓ షట్ అవి వేరు అటు పోకిమాన్స్ పడదాం పట్టిగా మొత్తం అదంతా వదిలేసాయి గ్రైండింగ్ ఇట్రా ఇట్రా ఇక్కడ పెరుగుతాయి మనం పట్టుకునే లోపు అవే పెరుగుతాయి పెట్టేసా బోన్ మిల్ అవసరం లేదు ఫాస్ట్ గానే పెరుగుతాయి ఇప్పుడు ఏం చేద్దాం వాడికి ఎంత ఇవ్వాలి తెలుసా బోన్ మిల్ అన్నట్టు 30 to 50 ఇవ్వాలి ఇవి నాకు నచ్చలే నాకు చిన్నవి కావాలి ముద్దుకుండాలి నావి నీ ముద్దుకుండాలి ఒకటి పోతుంది ఇట్రా ముద్దుకుండాలన్నట పవర్ఫుల్ చేద్దట ఇది పట్టుకో ఈ గ్రీన్ ది ఏదో ఉంటది వాటి పేర్లు పలకలేవులే నేనే పలకలేను ఆరొట్టు దాని మీద ఆరొట్టు గైస్ నైతే ఈ పొయ్యిమని పట్టుకుని ఇంతకుముందు మనం చూపించిన కూడా అది పట్టుకుంటున్నాను బట్ ఇది ఎంత 26 లెవెల్ అబ్బా మన దగ్గర రీలింగ్ మిషన్ లేదు చూసుకో దీనికి ఫుల్ డ్యామేజ్ అయిపోయింది పట్టేసుకోవాలా 24% ఉంది పట్టేసుకో నువ్వు పట్టుకున్నావేంటి ఐరన్ లేదు నేనెందుకు పట్టుకున్నా నువ్వు వేసినావు పోగి వాళ్ళు ఈ వీడియోలో 6 పోకిమాన్ కష్టమే ఈయనతో నాకు తెలిసి ఇగో ఇట్రా ఇంకో పోకిమాన్ ఇట్రా ఇదిగో ఇట్రా ఇదిగో మంచిగా ఇంత ముందు చూపిస్తే అర్థం కదా అద్దు దాంతో పెట్టుకోకు ఈజీగా అయిపోతావు పవర్ఫుల్ పోకిమాన్ ఏది నువ్వు బ్రో దాన్ని పట్టుకుంటా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ లో నార్మల్ పట్టుకున్నాం తర్వాత చూసుకుందాం మనం ఎందుకంటే చాలా వేయాలి గ్రైండ్ పడుకుందాం ఇంకొకటే పోకిమాన్ జాగ్రత్తగా ఉండాలి ఇది పట్టుకో ఇటు పట్టుకో ఎలక్ట్రిక్ పోకిమాన్ ఇగో ఇది పట్టుకో బాగుంది దమ్ముంటే రారా బై ఫైట్ కి ఇది బాగాలేనా కానీ ఏం కదా బాగుంటది అది ఇవాల్వ్ అయితే భయ్యా అలానే ఉంటది మారుద్ది గైస్ మనోనికి ఇంకా ఇవాల్వ్ అంటే తెలియదు అదైతే ఇంకా మనోనికి నేర్పిస్తలేండి మధ్యలో స్విచ్ చేయొచ్చు ఇంకో పోకేమాన్ కావాలంటే స్విచ్ చేయొచ్చు ఇది ఒక్క పోకేమాన్ చాలు గైస్ దీనికి బుద్ధి చచ్చిపోతుంది చాలా 44% వెళ్తుంది చాలే బాల్ వేసాయి మనం హీలింగ్ మిషన్ చేయాలి ఇంకా దొరికేసింది గైస్ మనోనికి అయితే ఫుల్ హెల్త్ చేసేది హీలర్ వేసుకోవాలి హీలర్ మిషన్ 6 కొడుతుంటే పోకేమాన్ రావట్లే అబ్బా వస్తుంది కదా అదేంది వస్తుంది కదా నాన్ వెజ్ తిందాం గైస్ నార్మల్ వద్దు మనకి నాన్ వెజ్ కావాలి ఇంకా పోకేమాన్ పట్టిగా గైస్ హీలర్ మిషన్ చేయాలంటే నార్మల్ కాదు అంత ముందుకైతే ఓన్లీ జస్ట్ ఐరన్స్ పెట్టి అది పెట్టేస్తే వచ్చేది ఇప్పుడు మొత్తం మనకు ఏమేమో చేసిండు అది చేసుకోవాలంటే ఒకటి కావాలి దాని నుంచి పౌడర్ వేయాలి ఐరన్ కావాలి అవి నెక్స్ట్ స్టెప్స్ లో చూసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్స్ తెలియాలి ఫస్ట్ వాటి మూస్ చేంజ్ అయ్యి మౌస్ అనే మూస్ అంటుండబ్బా ఏందబ్బా ఇడు అవి కాదు ఇగో పీపుల్ వేస్తుంది చెప్పే చచ్చిపోతుంది
ఎమ్మొత్తు ఇట్లా పాపప్ వచ్చిందా నీకు మొత్తం హారిజాంట్ ని దేన్నో సెలెక్ట్ చేసుకో మూసులోకి పోయినా మూసులోకి పోయి ఆడ మూస్ మీద ఆరోస్ ఉన్నాయి పక్కకు ఒకటే ఆరో ఉంది ఆ ఆరో మీద వచ్చి అడే మన మూసున్నాయి చూడు ఏం లేవా గైస్ అయితే వీడైతే మార్చిండు అప్డేట్ లో నాకు తెలిసి వాటి బ్యాటిలింగ్ లెవెల్ అప్ చేస్తే పవర్స్ వస్తాయి అనుకుంటా కాదు నా దగ్గర హెల్త్ లేదు పోకేమాన్స్ ఎట్లా పడతావు వీళ్ళు చచ్చిపోతారు వీళ్ళు వేరే ఉన్నాయి కదా వేరే పోకేమాన్స్ లేవా ఇది నువ్వు పట్టుకున్నావు దీన్ని ఇద్దరు ఇప్పుడు కొట్టుకుంటారా ఫైట్ ఇది లెవెల్ 15 ఇది లెవెల్ 10 ఏదో మాడు అడగేలే చూస్తుంది ఇది నీ పోకేమాన్ నాకు పోకేమాన్ ఫైట్ పెట్టుకోవచ్చా చేయొచ్చు వద్దులే దొరికేసింది ఫైట్ చేద్దామా వద్దులే బ్రో నీది మంచిగా ఉంది హెల్త్ చెట్టు మీద పిక్కలు పట్టుకుందాం ఈ చెట్టు మీద అవే ఉంటాయిగా ఏముంటాయి ఏవో తెల్ల పిక్కలు ఆప్రికాన్స్ ఎన్ని పట్టుకున్నాయి ఇప్పుడు పోకేమాన్స్ ఎన్ని పట్టుకున్నాయి చెప్పు పోకేమాన్స్ 3 ఉన్నాయా ఇంకా 3 పట్టుకో కానీ ఇది హెల్త్ లేదు ఎట్లా పట్టేది కౌసు కూడా నేను లేపేద్దాం ఇగో చూడు ఈ పోకేమాన్ చూడిగా వస్తున్నావు ఈ కౌ నన్ను నేర్పిస్తాను దీన్ని వేసొస్తావు నీ వెనక చూడు కవ్వు కాదు పోకేమాన్స్ అయ్యా నువ్వు మైన్క్రాఫ్ట్ ఆడద్దు మైన్క్రాఫ్ట్ లో పోకేమానే ఆడాలి ఇట్లుంది పట్టుకున్నామా వద్దు లెవెల్ 31 ఈజీగా లేపేస్తుంది ఎక్కువ దగ్గర ఇంతకుముందు ఒక షిప్ పట్టావు చూడు అది ఇలా మారుద్ది ఒకటి లెవెల్ 12 ఒకటి లెవెల్ 9 ఒకటి లెవెల్ 15 దీని లెవెల్ 31 చేసినాం అనుకో ఇట్లా ఇద్ది ఓ పని చేద్దామా బ్రో మనం 3 పోకేమాన్లు కలిపి పెద్దదాన్ని పట్టుకుంటా లెవెల్ 30 అంటే దీన్ని పట్టుకుందామా 3 పోకేమాన్ కలిపి ఎట్లా పట్టుకుంటావు అంటే స్విచ్ ఇగో ఈ బడ్ పట్టుకోవచ్చు ఈ బడ్ పట్టుకో బానే ఉంటది లెవెల్ 17 పట్టుకోవాలా పట్టేసుకో ట్రై చేద్దాం పట్టుకో వేరే యూజ్ చేయి 5 టైప్ యూజ్ చేయకు వేరే యూజ్ చేయి అదే తీసినా అనుకున్నా వేరే దాన్ని తీసుకుందామా ఇది వద్దా వేరేది ఎందుకంటే వాటర్ టైప్ మీద 5 టైప్ వీక్ ఉంటాయి కొట్టుకుందాం ఎట్లా ఫైట్ ఇప్పుడు ఆరొత్తు దాని మీదికి పోయి దీని మీదికి పోయి ఆరొత్తు జరుగు ఆరొత్తలా ఫైట్ కొట్టాలా క్యాష్ కొట్టాలా ఫస్ట్ ఫైట్ చేయ దాంతో ఇన్ని క్వశ్చన్ అడగలే అబ్బా క్వశ్చన్ వస్తుంది చంపుతున్నా ఈ రోజు నన్ను ఒకటి గుర్తు పెట్టుకో వాటర్ టైప్ మీద గ్రాస్ టైప్ వాడాలి ఎప్పుడైనా వాటర్ టైప్ మీద అయితే మనము ఏదన్నా ఒకటి వాడచ్చు వాటర్ టైప్ మీద గ్రాస్ టైప్ వాడాలి ఎప్పుడైనా ఇది ఈజీ కాదు ఇప్పుడు దీని మీద స్టన్ వేయాలా ఏమేయాలా ఏదో ఒకటి సన్నో గిన్నో అమ్మో చంపుతుండు గైస్ నేను వెళ్ళిపోతా ఇటుకెళ్ళి అరే మా ఊడు హెల్త్ తీస్తాడు డబ్బీడు తీస్తాడు మరి తీయక అరే చంపేస్తుండీ మా ఊడిని బాలే దొరుకుతాడా బాల్ వేస్తే బాల్ అయిపోయింది నా దగ్గర హ్యాపీగా ఉండి ఇదిగో ఇది తీసుకో థ్యాంక్ యూ బ్రో మరి ఫైట్ అయితే బ్రో ఉత్తి దొరికేదానికి దొరికేస్తాయి నీకు మరి కొన్ని దొరికాగో బయటకి వచ్చింది చూసినా దొరకలే ఇదే మళ్ళీ ఇదే కలెక్ట్ అవ్వట్లే అబ్బా కొట్టాలేమో కొంచెం నాట్ యువర్ టర్న్ టు యాక్ట్ అంట బ్యాటిల్ అయ్యా ఫస్ట్ వేరే పోకేమాన్ సృష్టి లేపేసింది అది చచ్చిపోయిందా పోకేమాన్ అది అరే ఎలక్ట్రిక్ టైప్ పెట్టుకొని ఎంతసేపు ఏం చేస్తున్నాయి తీయక ఇప్పుడు బ్యాటిల్ కొట్టు ఫైట్ చేయి కొట్టాలా ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫైర్ వాటర్ లో గట్టిగా పడుద్ది కదా షాక్ థండర్ కొట్టాలా థండర్ కొట్టు థండర్ థండర్ వేవ్ ఉంది థండర్ షాక్ ఉంది థండర్ వేవో థండర్ షాకో కొట్టు అమ్మా ఒక్క సెకండ్ అయ్యా చచ్చిపోయిందా అయ్యా ఇది ఇంత మంచి పోకేమాన్ తెలుసా అట్లా కాదు భయ్యా ఇలా కొన్ని ఉంటాయి వాటర్ టైప్ మీద ఎలక్ట్రిక్ టైప్ పవర్ఫుల్ గ్రాస్ టైప్ మీద ఫైర్ టైప్ పవర్ఫుల్ ఫైట్ అయితే మా బ్రో ఈ పింక్ దాని తోటి చూడు దీంతోటి చేసి అబ్బా నువ్వు ఫైట్ చేస్తాను డబ్బీడు నాది అయిపోద్ది అనుకుంటా ఈజీగా ఎందుకంటే నాకు చూడ వెళ్తలేదు నేను కొట్టద్దు అనుకున్నా కొట్టేసిన ఇప్పుడు నేను చేస్తావు ఫైట్ అది ఇంకొకటి ఉంది కదా నీతో ఫైట్ నేను చేయాలా ఫైట్ నేను చంపేస్తున్నా దాన్ని నాది రెండో పోకేమాన్ చచ్చిపోయింది అబ్బా మూడో పోకేమాన్ కి హెల్త్ ఎక్కువ ఉంది ఇగో నీ పోకేమాన్స్ డెవలప్ చేయాలంటే ఈ పోకేమాన్లతో బ్యాటిల్ చేసి వాటిని చంపేస్తే నీ పోకేమాన్ లెవెల్ పెరుగుద్ది ఇందాక దాన్ని చంపేసిన అబ్బా ఇట్లనే అట్లా చంపేస్తే లెవెల్ పెరుగుద్ది పడుకున్నావా పడుకొని బ్యాటిల్ చేస్తున్నా నేను నా పోకేమాన్ లో ఫుల్ అబ్బా బ్రో వీలైతే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఫైట్ చేద్దాం చాలా టైం పడుద్ది ఇంకొక పోకేమాన్ పడదాం అబ్బా దీన్ని పట్టుకుందాం దా బ్రో 3 పోకేమాన్ కలిసి దీన్ని కిల్ చేయొచ్చా బ్రో ఈజీగా వచ్చిపోద్ది ట్రై అయ్యి వచ్చినా అనుకో ఎండు వీడియో సావలేదు అనుకో గుడ్డు కాదు ఇప్పుడు ఒక పోకేమాన్ తో సగం చంపుతా ఇంకో పోకేమాన్ సగం చంపుతా ఇంకో పోకేమాన్ తో సగం చంపుతా అట్లయితుందా అయిద్ది కానీ ఏమైతుంది కానీ చలో గైస్ పెద్ద పోకేమాన్ తో ఫైట్ ఏం కాదు మనోడైతే స్టార్టింగ్ పెద్ద పోయేమంతోనే మరి హీలర్ మిషన్ కూడా లేదు ఇది ఓడిపోయినా అనుకో ఈ వీడియో ఇక్కడ ఎండు అదే గెలిచింది అనుకో ఇంకో కొంచెం కంటిన్యూ అయింది దీనికి ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ ఉంది కదా దీంతో వాడతా ఫైట్ నువ్వు షిఫ్ట్ చేసిందే భయ్యా నువ్వు షిఫ్ట్ చేసిందే ఎలక్ట్రిక్ పవర్ పోకేమాన్
ఇంత ఫైట్ చేస్తున్నావు ఏడుపత్తుంది నువ్వు చెప్పే మాటలు ఇంటూ. అది గ్రాస్ టైప్. ఓడి అమ్మ ఇడు చంపెత్తాండ్రా ఇడు. వద్దు పద మంగి వద్దు. నేను ఫైట్ క్యాన్సిల్ చేసేస్తున్నా గైస్. దూరం వెళ్ళిపోతే ఫైట్ క్యాన్సిల్. హీలర్ వేసుకోవాలి అంటే గాస్ట్ టియర్ ప్లస్ అది రివైవ్ ఒక స్టోన్ కావాలా. స్టోన్ చేసుకోవాలంటే అన్ని బాటిల్ కావాలి. ప్లస్ మనకు రివైవల్ ఒకటి ఉంటది ఆ ట్రీ, అది కావాలి. అందుకే మేము హీలర్ మిషన్ చేయట్లే, లేకపోతే ఎప్పుడు అయిపోదు. గాస్ట్ టియర్ అట. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనము నెదర్కే ఇక డైరెక్ట్. అరే దాన్ని పట్టుకో ఇక పట్టుకో బాల్ అయ్యి. వచ్చింది అమ్మాయి పట్టేసిన. ఎడబట్టేసిన గిలిగిలి కొట్టుకుంటుంది. ఆగు వచ్చేసింది, పట్టేసింది గైస్. పోగిమాన్ పట్టుకో. ఛాలెంజ్ కంప్లీట్ అయింది ఈ వీడియోలో. నువ్వు అవి పట్టుకునే గ్రేట్ గైస్ మనోడు అయితే. ఈ వీడియోకి లైక్ టార్గెట్ ఎంత ఇద్దాం బ్రో టీసీజీ బ్రో? 150 లైక్స్ అంటే గైస్. టీసీజీ కోసం వేసేయండి. పడేస్తాండి. ఇది నువ్వేనా తిరిగేది? అరే నా ముందట పోతుంది గైస్ టీఎఫ్. ఇదిగో దీన్ని పట్టుకోవాలా? నా ముందట పోతుండు. దీనికి పుల్కలు రాలే ఇంకా. దాన్ని ఏమంటారు వీటిని? ఆప్రికాన్స్. యాక్చువల్లీ బ్రో ఫైట్ చేయకుండా పట్టుకోనికి రాదు బ్రో వీటిని. పట్టుకోవచ్చు బట్ దొరికే అట్లా ఇంపాసిబుల్. అంటే ఒక్కొక్కసారి లక్ బాగుంటే నువ్వు పోగిపోయి తీసుకుంటూనే దొరుకుతాయి. దానికి ఫైట్ చేసుకుంటా పట్టాలంటే ఒక బాల్ ఉంటది, మాస్టర్ బాల్ అని. దాంతో అయిద్ది. ఇగో ఈ పంగల పొయ్యి మనం పట్టుకో. కొత్తగా వచ్చింది కొత్త పొయ్యి మన ఇక మా వాళ్ళకి చూపి. కొత్త పోకేమాన్ అంట గైస్. కొత్తగా వచ్చింది, కొత్తగా యాడ్ చేసి గైస్ పొయ్యి మీద. ఇగో వచ్చి మధ్యలోకి వెళ్ళి ఎన్ని లెవెల్ పట్టుకో. 21 పట్టేసుకో. 70% లేపేసిన డ్యామేజ్. అరే ఆడుకున్న అబ్బా నన్ను చంపేసింది అబ్బాడు. ఇంకో పోకేమాన్ ఉంది నా దగ్గర బాటుగా. నిన్ను ఎట్లన్నా పట్టే తిడతారే. వదిలేదలే నాన్న వదలగన్నా. ఇది అందరినీ చంపేస్తాడు. ఇంకో పోకేమాన్ ఉందా? పట్టేసుకోరాదా? పట్టుకోదాన్ని పట్టుకో. రారే రారే బుజ్జి నీకు బెండకాయ పెడతారా? రే కాదు ఇప్పుడు నాకు ఇంకో పోగిపోయిన కావాలి దీంతో ఫైట్ చేయాలంటే. అన్ని డ్యామేజా? అన్ని డ్యామేజ్. అన్ని చచ్చిపోయినాయా? ఒక్కడు కూడా లేదా? అంటే డ్యామేజ్ ఉండి వెళ్తున్నాయా? ఒక్కడు కూడా లేదు. చచ్చిపోయాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో నీకుంటది. దీని వల్ల అయితే మనం పోయిమంత్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి వీడియో ఏం చేయాల్సి వస్తుంది. హీలర్ చేసుకోవచ్చు బట్ మీరు అడగచ్చు. హీలర్ మంచిగా చెప్తున్నా. హీలర్ కి మనకు గాస్ట్ టియర్ ఉంటది చూడు, అది కావాలి. సో గైస్ ఇదన్నమాట వీడియోస్. మీకు ఇది వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి బేసిక్ నాకు అసలు అంత నాలెడ్జ్ లేదు బట్ నేను మీకోసం ట్రై చేశాను. మీకోసం మాత్రమే నేను ఈ వీడియో చేశాను అనమాట. సో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా లైక్ చేయండి బ్రో. ఎన్ని లైక్స్ టార్గెట్ బ్రో? 150 లైక్స్ కొట్టేసేయండి గైస్. 150 కొట్టేయండి. ఇంకోసారి వీడియోకి నేను రాను గైస్, ఎందుకంటే చెప్పలేక చచ్చిపోయి ఒర్రి. సో మనోడు టీసీజీకి అయితే చాలా థ్యాంక్స్ గైస్. ఈ వీడియో ప్లాన్ మాకు ఎప్పటి నుండి ఉంది. సో తనైతే నాకు 1 వీక్ నుండి పిక్చర్ లాగా నేర్పిస్తా ఉన్నాడు. సో ఇదైతే మీరు చూసారు. ఇదన్నమాట వీడియోకి లైక్ చేయండి. 150 లైక్స్ టార్గెట్. నెక్స్ట్ ఎపిసోడ్ డైరెక్ట్ పోకేమాన్స్ అయితే పట్టుకున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు, ఎందుకంటే మనం 7K చాలా దగ్గరలో ఉన్నాం. 7K చేసేయండి గైస్. ఈ మంత్ ఎండ్ లోగా మనం 7K హిట్ అవ్వాలి. కమెంట్ చేయండి. నాకైతే మీరు అయితే సజెషన్ అయితే ఇవ్వండి. సో మళ్ళీ మనీ కలుద్దాం మీరు ఇంట్రెస్టింగ్ అండ్ మంచి గేమ్ ప్లే వీడియోస్ లో. టాటా బై బై గుడ్. బాయ్.